అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సినిమా రంగంలో ప్రవేశం చేసి రాజకీయ రంగంలో ప్రవేశించి ప్రస్తుతం బీజేపీలో ట్రావెల్ చేస్తున్న సినీ నటి రాజకీయ నాయకురాలు కవిత గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారి గురించి మరింత విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి మేడం గారు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ స్పందన ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం. నేను ఈ ఒక్కరోజు అని నేను అనుకోను. ఒక మహిళ పుట్టిన క్షణం నుంచి ఆ మహిళ 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా బతికినంత కాలం మహిళల్ని గౌరవించుకోవాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఆదిశక్తి లాంటి ఒక మహిళని మనమందరం గౌరవించుకోవాలి. ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలి. తల్లినైనా, అక్కనైనా, చెల్లినైనా, వదినైనా, బిడ్డనైనా, భార్యనైనా, మనవరాలనైనా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మహిళకి గౌరవాన్ని నిత్యం మనం ఇవ్వాలి అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. కానీ ఇటీవల కాలంలో మనము ఎన్నో చూస్తున్నాము. కన్న తండ్రి అత్యాచారం చేయడం, పాపల మీద చంపడం, అమ్మలు ఆడదానికి శత్రువు అని కొంతమంది మహిళలు నడుచుకునే విధానం చాలా బాధాకరం. బిడ్డల్ని కనికరం లేకుండా భర్తని బిడ్డల్ని చంపి ప్రియుడితో పారిపోయిన మహిళల్ని కూడా మనం చూసాము. కన్న బిడ్డ లేకపోతే నేను బ్రతకలేను అని చనిపోయిన మహిళల్ని మనం చూసాము. కాబట్టి మనము మంచి మహిళల దారిలోనే వెళదాము. దయచేసి ఎవ్వరూ కూడా రాక్షస రూపంలో ఉన్న మహిళల్ని ఫాలో కాకూడదు. మహిళలు రాక్షసులుగా తయారవ్వకూడదు. కొంతమంది మహిళలు అమ్మ పేరుకే మచ్చ తెచ్చే మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడు మనం ఏమనుకుంటాము, అమ్మ ప్రపంచంలో దేవుడు ఎక్కడున్నాడో మనకి తెలీదు. మనకు కంటికి కనిపించే అమ్మ దేవుడు ఎవరు అని అంటే అమ్మను ఒకటే మనం చెప్పగలం. ఎందుకంటే అమ్మ అనేది నిజం, నాన్న అనేది నమ్మకం. మహిళల పట్ల సమాజంలో చిన్న చూపు ఉందన్న మాట నిజమే కదా. ఇండస్ట్రీలో మనం చూస్తున్నాము, అంటే రెమ్యునరేషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ హీరోల కంటే తక్కువే అంటారు. నిజమేనా? సినిమా రంగంలో ఏంటంటే వెరీ కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి, కాంపిటేటివ్ ఇండస్ట్రీ కాబట్టి అక్కడ నాకు అంటే ఎలా చెప్పాలి, రెడ్ కార్పెట్లోనే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఎక్కడ కూడా ఆల్బమ్స్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి, ఆ టైంలో అలాగే ఉండేది. అంటే కొంతమంది అంటే 90% ఆర్టిస్టులు ఆల్బమ్స్ తీసుకొని ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి చూపించడాలు, ఆడిషన్స్ అలాంటివన్నీ ఉండేవి. కానీ నాకు నా అదృష్టం కొలిది నా మొట్టమొదటి సినిమానే మా ఇంటికి వచ్చి 11 సంవత్సరాల అమ్మాయి మాకు హీరోయిన్గా కావాలని నన్ను తీసుకోవడం జరిగింది. అలాగే ఆ తర్వాత మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళొచ్చు అనుకున్న టైంలోని ఎక్కడ కూడా ఒక్క నిమిషం ఖాళీ లేకుండా సినిమాల మీద సినిమాలు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం రావడం జరిగింది. సో అలా ఎదుగుతున్న కొద్దీ ఏమైపోయిందంటే చాలామంది, అంటే పేర్లు తీసుకురావడం నాకు ఇష్టం లేదు, హీరోయిన్స్ ఏంటి అమ్మాయి ఇంత బిజీగా ఉంది, 4 భాషల్లో యాక్ట్ చేస్తుంది, ఎక్కడ ఒకరోజు ఖాళీ లేకుండా చేస్తుంది. చాలా సినిమాలు కూడా నావి సిల్వర్ జూబ్లీస్, ప్లాటినం జూబ్లీస్ ఆడడం జరిగింది. సో అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ప్రేక్షకులు నన్ను అంత ఇదిగా ఆదరించినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా ఎంత కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియదు. ఎందుకంటే ఇండస్ట్రీలో హీరో డామినేషన్ ఎక్కువ అంటారు. హీరోలు వద్దంటే ఫిక్స్ అయిన హీరోయిన్ కూడా వద్దంటారు. అలాంటి సందర్భం ఎప్పుడైనా ఫేస్ చేశారా? 14వ సంవత్సరం కన్నడ మూవీలో నేను సహోదర్ సవాల్ నేను ఎంటర్ అయినప్పుడు ఐఎమ్ ద యంగెస్ట్ హీరోయిన్ ఆఫ్ కర్ణాటక కన్నడ మూవీస్, యంగెస్ట్ హీరోయిన్ ఆఫ్ కర్ణాటక ఎంటైర్ మూవీ హిస్టరీలోనే మీరు తీసుకుంటే. అప్పుడు అందరూ కూడా నన్ను చూసి హేళనగా నవ్వడం కూడా జరిగింది. ఏంటి ఆ స్కూల్ అమ్మాయిని తీసుకొని వచ్చి విష్ణువర్ధన్కి రజనీకాంత్కి పేరుగా పెట్టారు, ఈ సినిమా ఏం ఆడుతుందిలే అని చాలామంది అప్పుడున్న
కన్నడ హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా నా గురించి హేళనగా మాట్లాడిన టైం అది. ఆ టైంలోని నిజంగా చాలా బాధ అనిపించింది. దేవుడిని ఒకటే ఆ టైంలోని, రిలీజ్ టైంలోని చాలా టెన్షన్గా దేవుడా 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 నా సినిమా బాగా ఆడాలి అని అనుకున్నాను. ఎవ్వరూ ఊహించిన అంత విధంగా 365 రోజులు ఆ సినిమా ఆడడం, ప్లాటినం జూబ్లీ అవ్వడం, ఆ తర్వాత వెంటనే నాకు కన్నడ మూవీస్ రావడం, అలాగే నా రెండో సినిమా కూడా ప్లాటినం జూబ్లీ అవ్వడం, ఇంతకంటే అదృష్టం నాకు ఏది లేదని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఎప్పుడూ నేను కష్టాన్ని నమ్ముకున్నదాన్ని, కష్టపడి పని చేస్తాను, హార్ట్ఫుల్గా చేస్తాను. ప్రతి అడుగడుగునా కూడా కాస్ట్యూమ్స్ విషయంలో కూడా, అంటే మీరు అడిగారు కాబట్టి, అంటే ర్యాగింగ్ అనేది మీరు అనుకుంటున్నారు కాలేజెస్లోని, స్కూల్స్లోని, ఇండస్ట్రీలో కూడా ఉందండి. నేను ఏదైనా స్పాట్కి ఒక కాస్ట్యూమ్ వేసుకొని వస్తే, ఆ టైంలో ఒక సీనియర్ హీరోయిన్, అప్పుడు నేనంతా డబుల్ హీరోయిన్ మూవీస్ ఎక్కువ చేశాను. సపోజ్ నేను డెఫినెట్గా నేనేమి స్టార్ అని నేను ఏ రోజు చెప్పుకోలేదు. జనాలే నన్ను స్టార్ అన్నారు కానీ నేను స్టార్ అనుకోలేదు. కానీ టోటల్ సౌత్ ఇండియాలో నన్ను ఎప్పుడు స్టార్గానే పిలుస్తారు. అందరి మన్నల్ని పొందాను, అంతమంది అభిమానులను పొందాను. ఆ టైంలోని నేను ఏదైనా ఒక సినిమా ఒక కాస్ట్యూమ్ వేసుకొని వస్తే, ఒక సీనియర్ హీరోయిన్ అక్కడ ఉంటే బలవంతంగా ఆ కాస్ట్యూమ్ని నన్ను మార్పించి సాధారణమైన కాస్ట్యూమ్ వేసుకునేలాగా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తమిళంలో కానీ, కన్నడంలో కానీ, మలయాళంలో కానీ, తెలుగులో కానీ. అప్పుడు నాకు ఇచ్చిన ధైర్యం ఎవరు అని అంటే, నాకున్న ధైర్యం మా అమ్మగారు. అందరూ మహిళా దినోత్సవం టైంలో ఏమంటారంటే, మీ రోల్ మోడల్ ఎవరు అని అడుగుతారు. నా రోల్ మోడల్ మా అమ్మగారు. ఎందుకంటే ఒక రైతు కుటుంబంలో పుట్టి మా అమ్మగారు అంత ధైర్య సాహసాలతోని అనునిత్యం నన్ను గైడ్ చేస్తూ, ఎక్కడా కూడా ఎటువంటి తప్పులు జరగకుండా ఒక క్యారెక్టర్ వినడం కానీ, సెలెక్షన్ చేసుకోవడం కానీ, కాస్ట్యూమ్స్ కానీ, మేకప్ కానీ, ఏది ఉన్నా నా అడుగడుగున అమ్మగారు చాలా చక్కగా ప్లాన్ చేసి ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చారు. అమ్మ తర్వాత నా రోల్ మోడల్ మీరు ఎవరో అని అడిగితే, సేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అది ఎవరికైనా కానివ్వండి, ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలనేది నాకు చిన్నప్పటి నుంచి. అది నాకు ఎలా వచ్చింది అని అంటే, మదర్ తెరిసా గారి గురించి నా స్కూల్లో చదువుకోవడం కానీ, వినడం కానీ. ఒకరోజు నేను ఆవిడ శిష్యురాలుగా కలకట్టాకు వెళ్ళి, నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే హీరోయిన్గా అయిపోయిన తర్వాత, అంటే ఫిలిం ఇండస్ట్రీలో నుంచి నేను బయటికి వెళ్ళినప్పుడు ఆవిడ దగ్గరికే వెళ్ళాలి, అక్కడ ఉండి నా వల్ల అయినంతవరకు ఎంతవరకు సేవ చేయగలుగుతానో సేవ చేయాలి అనేది నా కోరిక. కానీ అది జరగలేదు. తర్వాత నన్ను ఒక మహిళ అంటే ఏ కష్టమైనా సరే ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి, ఫేస్ చేయాలి, సాల్వ్ చేసుకోవాలి అనే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు జయలలిత గారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు, మన సినిమాలో ఎంతో ఒక అగ్రస్థానంలో ఉన్న జయలలిత గారు, అమేజింగ్. నాకు తెలిసి ఒక మహిళగా ఆవిడకి జరిగినన్ని అవమానాలు ఎవరికి జరిగాయని నేను అనుకోవడం లేదు. నాకు తెలిసినంత వరకు జయలలిత గారు అన్ని అవమానాలు ఫేస్ చేశారు. అన్నిటిని చిరునవ్వుతో ఎదుర్కొని ధైర్యంగా ఆవిడ మళ్ళీ నిలదొక్కున్నారు అనంటే, అటువంటి మహిళని నేను స్ఫూర్తిగా నా పర్సనల్ లైఫ్లో తీసుకున్నాను. ఎందుకంటే ఒక పొలిటికల్గా చూడండి, జనరల్ లైఫ్లో చూడండి, మా కమ్యూనిటీలో చూడండి, లేదా మా ఫ్యామిలీలో చూడండి, కుటుంబంలో చూడండి, ఎక్కడ చూసినా ఎన్నో అవమానాలు. టీవీ ఇండస్ట్రీ అయినా, మూవీ ఇండస్ట్రీ అయినా, పొలిటికల్గా చూసుకున్నా, మా కుటుంబంలో మీరు తీసుకున్నా, మా కమ్యూనిటీలో మీరు తీసుకున్నా ఎన్నో అవమానాలు. ఒక్కసారి నేను ఆవిడ ఫేస్ గుర్తు తెచ్చుకున్నాను అనంటే, నో, ఐ షుడ్ ఫైట్ అండ్ ఐ షుడ్ స్టాండ్ అగెయిన్
బౌన్స్ బ్యాక్ అంటారు చూడండి, బంతి గోడ మీద కొడితే ఎలా బౌన్స్ అవుతుంది, నేల మీద కొడితే ఎలా బౌన్స్ అవుతుంది. లైఫ్లో అందరూ కూడా ఏదో అంటారు చూడండి, కాయలున్న చెట్టుకే రాళ్ళు కొడతారు, రాళ్ళు విసురుతారు అని. ఖాళీగా ఉన్న మామిడి చెట్టుకి ఆ టైంలో పూత లేకపోయినా కాయ లేకపోయినా వచ్చి చెట్టు కింద కూర్చుంటారు, కానీ ఎవరు రాయి తీసి విసర్రు. నాకు ఒకసారి జయలలిత గారు, నేను ఏఐడిఎంకేలో 5 years నేను ఆవిడ దగ్గర పనిచేయడం జరిగింది, ఆవిడతో పనిచేయడం జరిగింది. ఆవిడ ఏమన్నారంటే, వి షుడ్ బిల్డ్ అ ప్యాలెస్ విత్ ద స్టోన్స్ థ్రోన్ బై అదర్స్. నువ్వు ఒక మంచి మ్యాన్షన్ని నువ్వు కట్టుకోవాలి అని అంటే ఎలా కట్టుకోవాలంటే, నీ మీద వేసిన ప్రతి ఒక్క రాయి ఎవరైతే నీ మీద వేస్తారో ఆ ప్రతి ఒక్క రాయితోని నువ్వు ఒక ఇంద్రభవనం కట్టుకోవాలి అని నాకు ఆవిడ చెప్పారు. ఎప్పుడు లైఫ్లో దేనికి తల వంచకూడదు. మనం ఎన్నుకున్న రూట్ కరెక్ట్గా ఉంది అని అంటే ఆ రూట్లో స్ట్రాంగ్గా నిలబడి ఆలోచన శక్తితో వెళ్ళాలి తప్ప అధైర్యపడకూడదని జయలలిత గారు నేర్పించారు. అందుకనే నేను మా అమ్మగారి యొక్క ధైర్యం, ఆవిడ యొక్క ధైర్యం, జయలలిత గారి యొక్క ధైర్యం, సేవా దృక్పథం ఉన్న మదర్ తెరిసా గారి ఒక కరుణ ఉన్న ఒక హృదయం, ఈ మూడిటిని కలుపుకొని నేను ఈరోజు ఒక మహిళగా మీ ముందు ఉన్నానని నేను అనుకుంటున్నాను. అనుకోకండి, నేను ఒక పెద్ద స్టార్ని కాబట్టి, ఒక యాక్ట్రెస్ కాబట్టి నాకు ఏ బాధలు లేవు, అట్లా ఎప్పుడూ అనుకోవద్దు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి బాధలు ఉన్నాయి, కానీ వాటిని ఓవర్కమ్ చేసుకొని నిలబడతాం చూడండి, అదే జీవితం, అదే ఒక ధైర్యం, అదే ఒక మహిళ. అదే నేను అందరికీ చెప్పదలుచుకున్నాను.